హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా వ్లాగ్స్. ఇవాళ మనం చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాము. చికెన్ బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరప్పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసి ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేయాలి. కార్న్ పౌడర్ కొద్దిగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్ వేసి కార్న్ పౌడర్ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కార్న్ పౌడర్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలపాలి. ఫుడ్ కలర్ కొద్దిగా వేసి ముక్కలకంతా బాగా పట్టించాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసి ముక్కలకంతా బాగా కలిసేలాగా కలపాలి. నిమ్మరసం కొద్దిగా వేసి బాగా కలిపి ఒక 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలన్నమాట. ఇలా నిమ్మరసం వేసి బాగా ముక్కలకంతా కలిసేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత బయటికి తీసి ఆయిల్ వేడి చేసి ఒక ప్యాన్లో ఆయిల్ పోసి వేడి చేసి అందులో చికెన్ కలిపి పెట్టుకున్న ముక్కలని వేయాలి. ఇలా ఒక్కొక్క ముక్కని వేసేసి బాగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కలపాలన్నమాట. కొద్దిగా కరివేపాకు అలానే వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 లేదా 2 పచ్చిమిర్చి, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం.
ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయింది.